ఓకే పిలవాలి వాడు నేను ఇంక ఇష్టం వాడు రాజేష్ ఓకే I request Gharshana Srinivasulu garu on the stage. ఈయన లాయర్ గా అండ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ గా కూడా మనకి ఎంతగానో సుపరిచితులు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఎక్కడున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. తెర వెనకేనా మీరు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? ఒక్కసారి తెర మీదకి రావాలి కదా. అందరూ గట్టిగా కర్తాల ధ్వనుల మధ్య మన ఆడియో రిలీజ్ చేద్దాము. అన్విక ఆడియోస్, ఆల్ ద టీమ్ గెస్ అట్లా స్టేజ్ మీద చూస్తుంటే చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది. గారు, అదేవిధంగా మా కొలీగ్ అడ్వకేట్ శ్రీనివాస్ గారు, నా పేరు అదే, తర్వాత అశోక్ రెడ్డి గారి మిత్రులు, మరి ఇంకొక ప్రొడ్యూసరు మా వీరన్న గారు, అదేవిధంగా మా ప్రొఫెసర్ గారు, మా ఇంకో డైరెక్టర్ గారు, మరి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఓ తండ్రి కథ ఈ కాన్సెప్ట్ బాగుంది. పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఇంకా మంచిగా ఉంటే ఇంకా బాగుండేది అనేది నా ఆశ. కాకపోతే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంటు, కానీ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా అశోక్ రెడ్డి గారు దానికి అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా ఉంటూ మరి ఈ యొక్క చిత్రాన్ని వెంకటరెడ్డి గారు అత్యంత మంచిగా చిత్రీకరించారు. మరి వారు ఇది 17వ చిత్రం అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఒక గొప్పతనం ఉందండి. సినిమా కథనాన్ని తెరకెక్కిస్తూ వాళ్ళు ఎంచుకున్న టైటిల్ని పబ్లిక్లోకి తీసుకొని రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి కొన్ని ఫ్యామిలీస్ వారి వల్ల ఇప్పుడు 17 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాలు కూడా ఒక్కోసారి రిలీజ్కి నోచుకోకుండా ఎన్నో సినిమాలు, కొన్ని వేల సినిమాలు మరుగున పడి ఉన్నాయి. అలాంటిది మరి ఏ విధంగా చేస్తారో ఏదో మొత్తానికి ఒక మ్యాజిక్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. నంది వెంకటరెడ్డి గారి దగ్గర, అశోక్ గారి దగ్గర. మరి అశోక్ రెడ్డి గారు, నంది వెంకటరెడ్డి గారి కాంబినేషన్లో మరి నేను కూడా ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చేస్తామనే నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే మనం ఫ్లెక్సీగా ఉన్నప్పుడు పిలిచే వాళ్ళు కూడా మన గురించి కూడా ఆలోచిస్తారు. ఆర్టిస్టులు కొంచెం సెన్సిటివ్ డెఫినెట్గా. మరి సుష్మిత గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తను కూడా హీరోయిన్గా
వెంకటరెడ్డి గారి సినిమాల్లో మరి 4 సినిమాలు తను కూడా చేసింది. కెరియర్లో 7-8 సినిమాలు చేసింది. ఇప్పుడు రాబోయే సినిమాలో కూడా ఇందాక నేను నెంబర్ మరీ అడిగి ఇప్పించాను. ఏదో ఒక క్యారెక్టర్, హీరోయిన్ కాకున్నా కూడా క్యారెక్టర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అందుకే పరిచయం చేశాను. నా పని అక్కడక్కడ కనెక్షన్స్ చేస్తూ ఉంటాను. ఒక పరిచయం ఎక్కడ దాకానో తీసుకెళ్తుంది కాబట్టి పరిచయం ఉండడం ఇంపార్టెంట్. మరి చిన్న సినిమాలను ఆదరించాలని పదే కోరుతూనే ఉన్నాం. కనీసం వాళ్ళ ఆ పెట్టుబడి వెళ్తే ఇంకొక సినిమాకి పెట్టుబడి అవుతుంది. కనీసం పెట్టుబడి వెళ్ళే విధంగా ప్రేక్షకులు ఆదరించాలని, ఇంకా గొప్పగా ఉంటే ఇంకా గొప్ప సినిమాలు తీస్తారు. మరి ఎంతో కష్టపడి ఉన్న సోర్సెస్ను ఉపయోగించుకొని ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నారు. వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అశోక్ రెడ్డి గారు అంటే ఇంకా సినిమాలే తీస్తాను, నేను క్యారెక్టర్స్ చేస్తాను, నా తోటి కళాకారులను ప్రోత్సహిస్తాను, సినిమాలను తీస్తానని, వీళ్ళిద్దరి కాంబినేషన్ కలకాలం ఇలాగే ఉండాలని, ఇంకా ఎన్నో చిత్రాలు తీస్తూ కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇస్తూ మరి మంచి కథలను ఎంచుకొని తీయాలని, ఆర్టిస్టులందరినీ ఫోకస్ చేయాలని, ఈ యొక్క సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, వాళ్ళకి అండగా ఉండాలని మీడియా మిత్రులందరినీ కోరుతున్నాను. మీ దాంట్లో ఎక్కడో ఒక చిన్న స్పేస్ ఇచ్చి, ఓ తండ్రి కథ అంటే మనందరి కథ, ఇక్కడ మనమే ఎక్కున్నాం, ఆడోళ్ళు తక్కువనే ఉన్నారు. సో మన కథను ఎక్కడో చిన్న స్పేస్ ఇచ్చి ఆదరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సభకు ఆసీనులైనటువంటి వారికి పేరు చొప్పున వారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా అశోక్ రెడ్డి గారు, నేను ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం. మేమిద్దరం కూడా గత 37 సంవత్సరాల నుంచి మా ప్రయాణం జరుగుతూనే ఉంది. అశోక్ రెడ్డి అంటేనే ఒక పోరాటం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు పోరాటమే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోరాటమే, ఎక్కడ చూడు పోరాటం. కానీ రాజీ అనేది ఉండదు. భగవంతుడు ఆయనను ఇప్పటివరకు చల్లగా చూసి, ఇంటికి 2వ కుమారుడైనా కూడా పెద్ద కుమారులానే బాధ్యతలు ఉంటాయి. ఊర్లో పదవి వచ్చినా పదవి రాకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఊరు మొత్తం భుజాలు వేసుకొని మోసే రకం. ఇక సినీ రంగానికి వస్తే అదొక ఆయనకు ప్యాషన్. సరే, యాంకర్ గారు చెప్పారు పిచ్చి అన్నా, కానీ పిచ్చి కంటే దాని ప్యాషన్ అంటే కరెక్ట్. ఎందుకంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఆయనకు వృత్తి వ్యవసాయం, మిగతా వృత్తి రాజకీయం, కానీ ఇది మాత్రం ప్యాషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ తండ్రి కథ సినిమా మన కుటుంబ కథ. ఈ సంఘటనలు మన నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనకే కానీ మన పక్క వాళ్ళ నుంచి కానీ వినవలసిన కథ ఇది. ఎందుకంటే ఒక నిర్ణయం జీవితాన్ని మారుస్తుందో మారదో కానీ ఒక తొందరపడే నిర్ణయం జీవితం ఎట్లుంటుంది అనేది ఓ తండ్రి కథ. ఈ తండ్రి కథ సినిమాలో మొదటి పాట తండ్రి యొక్క గొప్పతనాన్ని సూచించింది. 2వ పాట తండ్రి యొక్క బాధ ఏ విధంగా వర్ణనాతీతంగా ఉంటుందో సరిపించింది. 3వ పాట దేవుని పాట. మనం అన్నీ తెలుసో తెలియకో అన్నీ చేస్తాం, లాస్ట్కు కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాం. లాస్ట్కు అన్ని పాటించిన తర్వాత మనం దేవుని నిందిస్తాం. అయినా కూడా దేవుడు మనను ఏదో విధంగా మనను అక్కున చేర్చుకుంటాడు. ఈ ఓ తండ్రి కథ అనే సినిమా ఈ 3 పాటలతోటే మనకు సినిమా మొత్తం అర్థమైంది. కాకపోతే మన పెద్దలు ఘర్షణ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ చిన్న సినిమాలను ఆదరించాలని మైకుల ద్వారానే చెప్తారు అందరూ. కానీ ఆదరించవలసిన అవసరం ప్రేక్షకులు ముందుకు తీసుకున్న పోతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్, సినిమా టాక్స్లు దొరకకపోవటం ఇట్లాంటి వల్ల ఇలాంటి మంచి సినిమాలు మరుగున పడతాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రతి గ్రామంలో మా గురుగారు వనం చంద్రమౌళి గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ప్రజల మధ్య పోతే ఈ సినిమా తప్పకుండా విజయం చేకూరుస్తుంది. ఆర్థికంగా విజయం చేకూరుస్తుంది, సామాజికంగా కూడా
ఈ సినిమా ప్రతి ఒక్కరికి అంటే ఈ సినిమా తీసింది ఎక్కడనో రాయల్గా తీయలేదు, ఒక పల్లెటూరి వాతావరణంలో, ఒక హై స్కూల్ వాతావరణంలో, ఒక కుటుంబ నేపథ్యంలో, ఒక దేవాలయానికి సంబంధించి, ఒక కుటుంబానికి సంబంధించి ఈ విధంగా ఉన్న సినిమాని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కాకపోతే సినిమా థియేటర్ దాకా ప్రేక్షకులకు పోయే విధంగా మనకు ఉన్నటువంటి మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ఈ మీడియా మిత్రులు కూడా సార్ ఘర్షణ శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసినట్టు మీరు పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకుపోవాలని, అదేవిధంగా ఈ అశోక్ రెడ్డి గారు వెంకరెడ్డి గారి కాంబినేషన్ చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అశోక్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యంలో కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయిండు, కూతురు కూడా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏం పని లేదు, ఇట్లాంటి సామాజిక చిత్రాలు తీస్తాడు, సాంఘికపరమైన చిత్రాలు తీస్తాడు. కాకపోతే మనం వెన్ను తట్టి ఆయన ప్రోత్సహించాలి. ఈ సినిమా తప్పకుండా విజయం చేకూరుతుందని మన యొక్క ఆశీస్సులు, భగవంతుని ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి అశోక్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలకి, సీనియర్ డైరెక్టర్ సముద్ర గారికి, అలాగే దొరైరాజు గారికి, మోహన్ గారికి, అలాగే మిగతా మిత్రులకి, నిర్మాత లంకెల అశోక్ రెడ్డి గారికి, దర్శకులు నంది వెంకటరెడ్డి గారికి అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓ తండ్రి కథ, ఇలాంటి సినిమా చేయడమే పెద్ద సాహసం ఈ కాలంలో నిజం చెప్పాలంటే. నేను అన్విక ఆడియోస్ ద్వారా, అంటే మా సంస్థ ద్వారా ఈ సినిమా పాటలు రిలీజ్ చేశాను. ఒక 6 months బ్యాక్ అశోక్ రెడ్డి గారు అలాగే నంది వెంకటరెడ్డి గారు కలిసినప్పుడు ఇలాగా నాన్న గురించి, నాన్న అంటే ఏంటి, నాన్న విలువేంటి అని చెప్పడానికి ఒక సినిమా చేశాము అన్నప్పుడు, ఇప్పుడు ఈ కాలంలో నాన్న గురించి చెప్పడం అనేది అసలు విచిత్రంగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఈ సినిమా చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తండ్రి బాధ, తండ్రి బరువు, తండ్రి బాధ్యత చాలామందికి తెలియదు. తండ్రి కోపం తెలుస్తుంది, తండ్రి ఆవేశం తెలుస్తుంది, తండ్రి ఏదైనా చెబితే వాళ్ళ కట్టుబాట్లు తెలుస్తుంది తప్ప తండ్రి కూతుర్ని పెంచడం కానీ, పిల్లల్ని పెంచడం కానీ, తను ఎంత కష్టపడతాడు, ఎంత బాధ్యతగా ఉంటాడు అనేది ఓ తండ్రి కథలో అశోక్ రెడ్డి గారు చాలా అద్భుతంగా నటించి, నిర్మించి ఈ సినిమాని బయటికి తీసుకొచ్చారు. అలాగే వెంకటరెడ్డి గారు కూడా చాలా బాగా డీల్ చేశారు ఈ సినిమాని. డ్రమ్స్ రాము అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. అండ్ లిరిసిస్ట్ ఎవరో తెలియదు కానీ ప్రతి సాంగ్ చాలా బాగా రాశారండి, అసలు సూపర్ అన్నమాట. అంటే తండ్రి పాటలు 2 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అశోక్ రెడ్డి గారు అయితే జీవించారు, నిజంగా గ్రేట్ సార్. అసలు నేను అనుకోలేదు మిమ్మల్ని అంటే ఇంత గొప్ప నటన ఉంది అనేది నాకు తెలియదు. ఈ సాంగ్స్ చూసిన తర్వాత అసలు కళ్ళలో నీళ్ళు వస్తాయన్నమాట, అంత బాగా చేశారు. అండ్ ఇలాంటి సినిమాకి సముద్ర గారు అలాగే మిగతా దర్శకులందరూ వచ్చి ఆశీర్వదించి సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ 17 సినిమాలు నంది వెంకటరెడ్డి గారు డైరెక్షన్ చేశారు అని చెప్పేసానంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే నేను వచ్చి ఒక 31 సంవత్సరం అయింది, అందులో 25 సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ఉన్నాను. 25 సంవత్సరాల్లో నేను 11 సినిమాలు చేస్తే, సముద్ర గారు ఒక 15 సినిమాలు 20 సినిమాలు చేస్తే 25-30 ఏళ్ల నుంచి, అలాగే దొరైరాజు గారు కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది డైరెక్టర్ అయిపోయి అండి, 6 మూవీస్ చేస్తే, వెంకటరెడ్డి గారు మాత్రం ఒక 4-5 ఏళ్లలో 17 సినిమాలు చేయటం, వాటిని థియేటర్ దాకా తీసుకెళ్ళటం, రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ టీం ఒకటి మెయిన్గా మంచి టీం ఉంది. డ్రమ్స్ రాము గారు కానివ్వండి, తర్వాత యాదగిరి కెమెరామెన్, అలాగే శ్రీశైలం, అంటే ఒక వాళ్ళ టీమే చేస్తారు మొత్తం. ప్రతి సినిమా కూడా ఒకే టీం చేస్తుంది. అలాగే నిర్మాతలు కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ మంచి మంచి సినిమాలు మంచి మంచి మెసేజ్ తోటి తీసుకొస్తున్నారు. సో మే 1వ తారీఖున థియేటర్ల ముందుకు వస్తున్నటువంటి ఓ తండ్రి కథ అందరికీ రీచ్ అవ్వాలి. మీడియా మిత్రులకి నా తరపు నుంచి నేను అభ్యర్థిస్తున్నాను, ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా
10 మందికి చేరితే ఒక మంచి మెసేజ్ని చెప్పిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రావడం ఈవెంట్కి చాలా కలర్ఫుల్ అనిపించింది. ఎంత మిత్రులు కావచ్చు మీకు అసలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాజుల రాజేష్ గారని మాది దాదాపు ఇంకా బాల్యమిత్రులం అనుకోండి, దేవరకొండ. మేము 84లో కళాభారతి యూత్ అసోసియేషన్ అని పెట్టేసి అక్కడ సగటు మనిషి అనే సినిమా నాటకము ఇప్పటికీ మా కళ్ళల్లో మెదులుతూ ఉన్నది. అక్కడే దేవరకొండ ప్రజలను ఎంతో ఆకట్టుకున్నది. అప్పుడు అది ఎప్పుడంటే 84, 85 అనుకుంటా, బహుశా దాదాపు 85లో చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మిత్రులుగా అట్టే కలిసి ఉంటున్నాం. కాకపోతే మా గ్రామవాసి, నా శ్రేయోభిలాషి, నా సోదర సమానుడు లింగంపల్లి శ్రీనివాస్ గారు మంచి అడ్వకేటు. ఇక్కడ మాకు ఏ సహాయ సహకారాలు ఉన్నా, ఏ రాత్రి ఏ పగులైనా పిలవగానే పలికేటువంటి వ్యక్తి, నాకు అండదండగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ. వీరికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఓ తండ్రి కథ. ఇక్కడున్న మనందరికీ తల్లిదండ్రులు లేకుండా పుట్టిన కాదు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా తండ్రి. తండ్రి మమ్మల్ని నన్నంటే అనే కాదు, అందరినీ, ప్రతి తండ్రి వాళ్ళ బిడ్డల్ని ఎలా పెంచి పెద్ద చేస్తారనేది. ఇప్పుడు నాకు ఒక కొడుకు, నేను తండ్రి అయ్యాకే ఆ పెయిన్ కానీ, ఆ అభిమానం కానీ, ఆప్యాయతలు కానీ అవన్నీ తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం క్రైమ్ సినిమాలు, హర్రర్ సినిమాలు అని కొట్టుకుపోతున్న టైంలో ఒక తండ్రి కథ అని టెక్నాలజీ మారచ్చు, ఏఐ రావచ్చు, కానీ ఆప్యాయతలు అభిమానాలు అనేటివి ఎటర్నల్, ఎప్పటికీ శాశ్వతం. అలాంటి దాని మీద ఈ రోజుల్లో నా తండ్రి కథ అని ఒక సినిమా రావడం చాలా గొప్ప విషయం. వెంకటరెడ్డి గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. అన్ని సాంగ్స్ చాలా వేరియేషన్గా, ఏ సాంగ్కి ఇంకో సాంగ్కి సంబంధం లేకుండా అన్నీ చాలా బాగున్నాయి. సో ఇట్లాంటి మంచి సినిమాని మీరంతా ఆదరించి మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అశోక్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, సినిమా డైరెక్టర్లు, కళాకారులు, యాక్టర్స్, తర్వాత ముఖ్యంగా మీడియా, ప్రెస్ మీడియాకు, ఎవర్ మీడియాకు నేను చాలా ధన్యవాదాలు తెలపాలి. సభలో ఆశీర్లందరికీ కూడా. ఏంటంటే అశోక్ రెడ్డి ఒక కళ ఇవాళ కాదు, నేను చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నా. సాహితీ సమాఖ్యాన్ని ఒకటి ఏర్పాటు చేసి 33 పుస్తకాలను ఆవిష్కరించినాం. బతుకమ్మ పిక్చర్ మేమే, మా పుస్తకం ద్వారా వెళ్ళింది. అయితే ఇవాళ ఓ తండ్రి కథ చూసిన తర్వాత దీంట్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి సార్. పాటలనే కాదు, సినిమాలనే కాదు. ఏంటంటే తండ్రి బాధ, బిడ్డ బాధ, తల్లి బాధలు, ఇట్లాగా ఒకటే కాన్సెప్ట్ మీద ఒక సినిమా తీసి చూపించినటువంటిది దాఖలాలు లేవు. ఇది ఒక్కటే సినిమా చూస్తూ ఉన్నాను నేను. ఈ సినిమా నన్ను అడిగితే ఈ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు తీసుకుంటే బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సినిమాను ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి, ప్రతి గుడిసెకు ఇది చేరాలా. అది చేయకపోతే, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిడ్డ బాధలు, బిడ్డలు తల్లిదండ్రుల బాధలు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి చాలా ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ వచ్చిందో, అమ్మాయిలంతా కూడా తల్లిదండ్రులను బాధ పెట్టేటోళ్ళు ఎక్కువ తయారైంది సార్. ఈ సినిమా చూస్తే
చాలా మార్పు వస్తుంది సమాజం లోపల. తప్పకుండా అందుకే అశోక్ రెడ్డి గారిని నీ కళ నెరవేరింది ఆయన, నువ్వు సక్సెస్ అయినావు. ఎప్పటి నుంచో అంటున్నావు సినిమా నేను తీస్తే ఇది అని, కానీ ఇలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరే కాదు యాక్టర్ నువ్వు. సార్ ఒకసారి ధన్యవాదాలు సార్. అశోక్ రెడ్డి అంట లేడీ పాత్ర చేసిన ఆ మేడం ఉంది కదా, ఆమె నేను చేతులెత్తి దండం పెడుతున్నా. బ్రహ్మాండమైనటువంటి యాక్ట్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఎందుకంటున్నా అంటే నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకను, నేను 3 బిడ్డల తండ్రిని సార్. బిడ్డల బాధ తండ్రికి తెలుసు, తండ్రికి బిడ్డల బాధ తెలుసు. కాబట్టి ఎంత చక్కగా యాక్ట్ చేసిందంటే, ఎంత బాగా చేసిందంటే చూస్తే మీరు ఈ సినిమా రిలీజ్ అయినాక పల్లెల్లో అడగండి ఆ కుటుంబాలను. కరెక్ట్ కాన్సెప్ట్ ఇది. ఇవాళ బాధలు ఉన్నదే అది. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి యూత్, తర్వాత ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయిలతోటి చాలా బాధలు పడే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సమయంలో మీరు ఈ సినిమా తీయడం, సమాజానికి అందించడం చాలా గొప్ప విషయం సార్, మంచి కాన్సెప్ట్. కాబట్టి ఈ సినిమా తీసిన డైరెక్టర్ని, ఫోటోగ్రాఫర్ను, మ్యూజిక్ కూడా పాటలకు చక్కటి మ్యూజిక్ ఇచ్చారు సార్, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఏ సినిమాలలో ఏముందంటే తీవ్రవాదం, తర్వాత బాగా విప్లవం, బాగా కాన్సెప్ట్ అంతా ఏంటంటే అంతా ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం ఇట్లాంటి వాటిలో. కానీ సినిమాలో ఏం లేదు, ఒక్కటే కాన్సెప్ట్. పిల్లలు వల్ల తల్లిదండ్రులు ఎలా పడుతున్నారు, తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎలా బాధపడుతున్నారు అనేటువంటి మంచి కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది సార్. సక్సెస్ అవుతుంది ఇది ప్రభుత్వం కూడా గుర్తించాలి ఈ సినిమాను. మామూలుగా లేదు సినిమా. ఎట్లా తీశారంటే ఒక పల్లె, ఒక స్కూలు, పల్లెటూరు నుంచి పైదాకా స్కూల్ లెవెల్ దాకా పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క కాన్సెప్ట్, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలిసేది. చాలా బాగుంది సార్. ఇది ఇప్పుడు మీ అందరూ మీ మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని బాగా ఫోకస్ చేయండి సార్. దీన్ని బాగా ఫోకస్ చేసి బాగా వైరల్ చేస్తే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. అందరికీ ఈ సినిమాలు నటించిన అందరి యాక్టర్లకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. గురుతుల్యులు వంటి పెద్దలకు నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా మా మిత్రులు అశోక్ గారికి చాలా ధన్యవాదములు. ఆయన ఇక్కడ చూసి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నన్ను కూడా అతను ఎంతో పైకి తీసుకొని వస్తున్నాడు. ముందుగా ఈ చిత్రం గురించి చెప్పుకోవాలంటే సార్ ఎంతో కష్టపడినాడు, చాలా కష్టాలను తీర్చినాడు. నాకు తెలుసు అది ఎంత బాధపడుతున్నాడో. ఎట్టకెళ్ళకు ఈ సినిమా బయటికి వచ్చింది. ఇందులో పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన నటన మాత్రం మనము అంటే ఎంత పొగిడినా కానీ తక్కువనే. ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రజలకు సందేశాత్మకంగా ఈ సినిమా అనేది నిలవాలని నా కోరిక. ఎందుకంటే ప్రతి సినిమాలో ఎటువంటి సందేశం ఉండదు, ఎగరడం దుంకడం ఇలాంటివే ఉంటుంది. ఇది సందేశాత్మకంగా ఉన్నది కాబట్టి ప్రజలకు చేరితే బాగుంటుంది. తండ్రి పడినటువంటి ఆ వేదన, బాధ ఏదైతే కళ్ళకు కట్టినట్టు, తీర్చిదిద్దినట్టు, ఇప్పుడే మేడం గురించి, నటన గురించి మాట్లాడుతున్నారు. ఆ పల్లెటూరులో ఒక ఎక్స్ప్రెషన్స్ అనేది హృదయానికి అత్తుకున్నది మొత్తం మీద. ఇక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా ఒక 2వ సినిమాలో నటించడం జరిగింది. దాన్ని కూడా ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏమైనా కొత్త అవకాశాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా సినిమాను కూడా టీజర్ లాంచ్కు పెద్దలందరినీ పిలుస్తాను. నాకు టచ్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా నన్ను ముందుకు నడిపించాలని. అశోక్ రెడ్డి గారు నాకు చాలా ప్రేమపూర్వకంగా ఎంతో నన్ను లేవట్టినాడు. ఫస్ట్ సినిమాలో ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పినాడు. ఒక వీడియో చూడండి మీరు, శ్రీరంగనాయక చిత్రంలో విష్ణుమూర్తి పాత్ర గురించి ఎంతో పొగిడారు. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా అశోక్ రెడ్డి గారి గురించి చాలా తక్కువనే. ఎల్వి క్రియేషన్స్లో లంకల అశోక్ రెడ్డి తీసినటువంటి చిత్రం ప్రజల
ఆదరణ పొందాలని, ప్రతి గడపకి ఏదైతే విధంగా చేరాలనుకుంటున్నారో, ప్రతి గ్రామంకి ఏ విధంగా అయితే చేరాలనుకుంటున్నారో తప్పకుండా చేరాలని, ఇది సందేశాత్మకంగా ఉన్నటువంటి సినిమా కాబట్టి ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది. అట్లనే ఇంకా మా అక్క నంది వెంకరెడ్డి గారు ముందుకు ఇంకా సినిమాలు తీస్తూ ఉండాలని, డ్రమ్స్ రాము గారు అద్భుతమైన మ్యూజిక్ అందరికీ అందించాలని, వీళ్ళు సినిమాలు తీస్తూ ఉండాలని, నేను కూడా ఈ సినిమాల్లో మా భార్య గారు రమావత్ మంగమ్మ గారు ప్రొడ్యూసర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. అందరికీ మన మీడియా మిత్రులకు వందనాలండి. మరి ఈరోజు ఓ తండ్రి కథ విషయంలో నన్ను మాట్లాడమన్నారు. అశోక్ రెడ్డి గారు నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. దానికంటే ముందు సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎమోషన్, ద ఓన్లీ పాయింట్ దట్ రూల్స్ ఇండియా నౌ, వెదర్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఆర్ సినిమా. ఈ రెండు చోట్ల కూడా ఎమోషనే వర్కౌట్ అవుతుందండి. మనకి ఎంత ఎమోషనల్ అంటే మనందరం, మన ఇండియన్స్ ఎమోషన్ ఎగదొస్తే పదవులు ఇస్తాం, ఎమోషన్ మన మీద రుద్దితే డబ్బులు ఇచ్చేస్తాం సినిమాలకి. మరి ఎలాంటి ఎమోషన్కి పండించే శక్తి ఉన్న నటులు లేరా మన తెలుగులో అంటే ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, తర్వాత తరాల్లో ప్రకాష్ రాజ్ గారు, మన తమిళనాడు నుంచి వచ్చినా కూడా ప్రకాష్ రాజ్ గారు అద్భుతంగా నటించారు. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు జార్జ్ మరియన్ అనే ఒక చిన్న ఆర్టిస్ట్ తెలుగు ఫీల్డ్లో ఎమోషన్ని పండించి డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు ఆయన. మన తెలుగు చిత్రసీమలో మన కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తున్న ఏకైక నటుడు ఈ రోజుల్లో జార్జ్ మరియన్. మరి అలాంటి పాత్రని అశోక్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా ఓ తండ్రి కథ అనే సినిమాలో తనే నిర్మిస్తూ తనే నటించాడు. ఒక తండ్రి పాత్రకు ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుందండి. ఆ ఆర్క్ ఆయనకి చెప్పక్కర్లేకుండానే డైరెక్టర్ గారు సినిమా తీసాడు ఇది. ఎందుకంటే ఆయనే ఒక తండ్రి, వాళ్ళ పాప అశోక్ రెడ్డి గారు ఎక్కడున్నారు, గారు అమ్మాయి పేరేంటండి, శ్రావణి. నేను నా కళ్ళతో చూసిందండి ఈ 6 సంవత్సరాల్లో. ఆయన ఎంత ఎమోషనల్ అంటే తన పిల్లల విషయంలో, కూతురు విషయంలో, మనవాళ్ళ విషయంలో ఆ ఎమోషన్ గురించి ఆయనకి చెప్పక్కర్లేదండి. నంది వెంకటరెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఆటోమేటిక్గా యాక్ట్ చేసుకెళ్ళిపోయాడు. యాక్ట్ చేయలేదు, జీవించాడండి. ఆయన పాత్రను ఆయన జీవించాడు. దాన్ని అద్భుతమైన క్యాప్చరింగ్ నంది వెంకటరెడ్డి గారు చేయగలిగారు. కానీ నంది వెంకటరెడ్డి గారి సక్సెస్ ఏంటంటే ఏ క్యారెక్టర్ ఎవరికి ఇస్తే ఆ జీవం వస్తుందో అది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నంది వెంకటరెడ్డి గారికి ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడున్నారండి మా నంది వెంకటరెడ్డి గారు? కనపట్లేదు. ఈయన ఎప్పుడూ కనబడిన స్టేజ్ మీద అది ఆయన వీక్నెస్. అదేవిధంగా మరొక విషయం చెప్తానండి. చిన్న సినిమా అంటే మలయాళ ఇండస్ట్రీ వాళ్ళ సినిమా చేస్తే దాన్ని ఎగబడి చూస్తాం మనం. మన వాళ్ళు చేస్తే అసలు చూడం. ఇది మలయాళం సినిమా డబ్బు అయిందా అయితే ఓకే రెడీ, థియేటర్స్కి వెళ్ళిపోతాం అందరూ. చూడండి రంగనాథ్ 3 సినిమాలతో ఎన్ని కోట్లు పెట్టుబడి మన దగ్గరికి వచ్చి. కానీ మన ఇండస్ట్రీలో మనం చేస్తుంటే మనల్ని ఎవరు ప్రోత్సహించరు, అసలు మన వైపు చూడరు. మరి ఇలాంటి పరిస్థితి అయితే ఎలా సార్? మొన్న ఒక చిన్న సినిమా వాళ్ళు చూడమంటే చూశాను నేను. 2వ రోజు లేదు థియేటర్స్లో. అది సినిమా అద్భుతంగా తీశారు, పేరు చెప్పను కానీ అద్భుతంగా తీశారండి వాళ్ళ సినిమా. సెకండ్ హాఫ్ అయితే పీక్స్, కానీ ఎవరు థియేటర్లో జనమే లేరు. ఎలా అండి, ఎలా తెలుస్తుంది? అంటే ఓటీటీ అయినా మన తెలుగు చిన్న సినిమాలకి ఓటీటీలో పెట్టుకోవడం, అది ఓటీటీ వాళ్ళు కూడా ఫ్రీగా పెట్టుకోమంటున్నారు, పర్సెంటేజ్ ఇస్తారంటే లేదు. మరి ఇలాంటి దుస్థితి నుంచి ప్రభుత్వం చిన్న సినిమాలకి ఏదైనా చేయాలి, చేస్తేనే చిన్న సినిమా బ్రతుకుతుంది. మరి ఇలాంటి సందర్భంలో నేను మరొక్కసారి మన నంది వెంకటరెడ్డి గారిని అభినందిస్తున్నానండి. 17 సినిమాలు ఒక్క డే షూట్ చేయాలంటే ఎంత అవుతుందో మనకు తెలుసు. మరి ఆయన ఎలా చేస్తున్నాడో సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో, ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అది నాకైతే. ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను దాని గురించి. ఎలా సాధ్యం? ఒక సినిమా ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు క్లియర్గా. ప్రతి ఒక్కళ్ళు ఎంతెంత రెమ్యునేషన్లు అడుగుతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మనం బాహుబలి తీయట్లే, మనం తీసే చాలా చిన్న సినిమా. ఆ దృష్టితో ఎవరు చూడట్లేదు. థియేటర్లు ఎవరు ఒక్కొక్క షో ఇస్తున్నారు, అది పీవీఆర్ వాళ్ళు 105 రూపాయలకి 50 రూపాయలకి. ఓ చోట 50 రూపాయలు పెట్టారండి టికెట్. నేను వెళ్ళిన సినిమాకి 50 రూపీస్ థియేటర్ మొత్తం. మరి ఇటువంటి పరిస్థితుల్లో చిన్న సినిమా నిర్మాతలు ఈ తీసేవాళ్ళు ఎలా బతుకుతారండి? మరి ఓ నాన్న
ఇది ఓ తండ్రి కథలో 2 ఎమోషన్స్ మిక్స్ చేశాడండి. మనందరం తండ్రి గురించి మాట్లాడుతున్నాం, కానీ హీరోయిన్ తల్లి అయిన తర్వాత తన ఎమోషన్ పీక్స్ లెవెల్లో చేసింది అమ్మాయి. మరి అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఇక్కడ లేదు కూడా, అద్భుతంగా యాక్ట్ చేసింది. అంటే ఇక్కడ తండ్రి తల్లి ఇద్దరు కూడా 2 ఎమోషన్స్ క్యాప్చర్ చేయగలిగాడు నంది వెంకటరెడ్డి గారు. ఎస్పెషల్లీ మన యాంకర్ అయితే బాగా కనెక్ట్ అయిపోయింది అమ్మాయి కాబట్టి. అంతే కదా సార్, తండ్రికి కూతురుకు ఉండే అనుబంధం తండ్రికి కొడుకు కంటే ఎక్కువ ఉంటుందండి సార్. ఒక లవ్ అనే మాట ఇద్దరు అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉంటుంది అనుకుంటారు అందరూ, కాదు. చెప్పలేని గుండెల్లో దాచుకునే ఆ ప్రేమ ఒక్క తల్లిదండ్రుల్లో మాత్రమే ఉంటుంది. ప్రేమని వ్యక్తపరచలేని వ్యక్తి ఎవడంటే తండ్రి మాత్రమే. తల్లి కూడా చెప్తుంది, కానీ తండ్రి చెప్పలేడు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు లోపల దాచుకుంటాడు, బయట పెట్టడు. కూతురికి కష్టం వచ్చినప్పుడు పక్కన ఉండేది తండ్రి మాత్రమే. అది చక్కగా చూపించారు ఈ సినిమాలో. సినిమా చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నా దగ్గర దాదాపుగా నేను 27 years నుంచి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్. నేను ఎంతమంది స్టూడెంట్స్ చదువు చెప్పాను నాకు తెలుసు. సో వాళ్ళ తల్లిదండ్రులు నాతో మాట్లాడి తెలుసు. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా అద్భుతంగా పండించారు మన అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు సినిమాకు ముందే నేను కంగ్రాచులేట్స్ చెప్తున్నాను, రిలీజ్కి ముందే. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన సినిమా. దీన్ని చూసి అందరూ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి సినిమాలు ముందుకు రావాలని, మనం కూడా మలయాళ ప్రేక్షకుల్లాగా ఆలోచించాలని దయచేసి మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఓ తండ్రి కథని సక్సెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా గొప్పగా చెప్పారు ఆ తండ్రి ఆ కూతురి ప్రేమ గురించి కానీ అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే నా తోటి దర్శకులైన శ్రీ సముద్ర గారికి, కళా రాజేష్ గారికి, మేగోటి సంజీవ్ గారికి, దొరాయిరాజు గారికి, ప్రత్యేకంగా ఈ సినిమా తీసిన నంది వెంకటరెడ్డి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా నా మిత్రుడు, నేను అన్న అని పిలుస్తాను ముద్దుగా, అన్న అశోక్ రెడ్డి అంటాను. అశోక్ రెడ్డి గారు ఎంతో కృషితో ఈ సినిమా తీసి, ఆయన ఒక మంచి ఫ్యాషన్తో ఉన్న ప్రొడ్యూసరు. అంటే డబ్బులు వస్తాయా రావనేది తర్వాత విషయం, బట్ ఒక ఫ్యాషన్తో సినిమా తీసే నిర్మాత అనేవాడు ఈ ఇండస్ట్రీలో చాలామంది తక్కువ. అందులో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు అశోక్ రెడ్డి గారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పిలవగానే నేను తప్పకుండా వస్తానన్నా ఈ కార్యక్రమానికి అన్నాను. చాలా మంచి కార్యక్రమం జరిగింది ఇవాళ. ఈ కార్యక్రమానికి ఈ సినిమా తీసిన వెంకటరెడ్డి గారు చాలా బాగా తీశారు, మంచి ఎమోషన్స్ అయి పండించారు. ప్రత్యేకంగా నిర్మాతగా కాకుండా ఒక నటుడిగా తండ్రి పాత్రలో లీనమైపోయి ఆయన చేసే నటన సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ నా కళ్ళ నీళ్లు తెప్పించాయి. చాలా మంచి నటుడు అశోక్ రెడ్డి గారు, అలాగే ఒక మంచి నిర్మాత. ఆయన తీసిన ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకి మంచి పేరు తేవాలని ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న, మీ మంచి సినిమా తీసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయని నేను అదే కోరుకుంటున్నాను మన మీడియా మిత్రుల్ని. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ తండ్రి కథ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం May 1 రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరించి సక్సెస్ చేయాలని ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అశోక్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రులు. ఆయనే నిర్మాతగా ఇందులో ఆ తండ్రి పాత్ర తనే పోషించాడు చాలా అద్భుతంగా. తను కొన్నేళ్లుగా మంచి నాటకాలు కూడా చేశారు. థ్యాంక్ యూ అన్న, కాంగ్రెస్. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు మీరు కానీ, మీ పక్కన మీ వైఫ్గా చేసిన ఆవిడ కానీ చాలా బాగుంది. అలాగే నమస్తే మేడం, మీ కూతురు పాత్ర, అల్లుడు పాత్ర అందరూ చాలా బాగా చేశారు. అలాగే సాంగ్స్, డ్రమ్స్ రాము ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ, ఛానల్ నుంచి చూస్తున్నా. చాలా మంచి మీనింగ్ఫుల్గా చాలా బాగుంది సాంగ్స్. చాలా బాగా రాశారు, చాలా బాగా చేసావు.
బట్ మంచి కనెక్ట్ అయినాయి సాంగ్స్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అలాగే కెమెరామ్యాన్ గారికి, ముఖ్యంగా డైరెక్టర్ మన వెంకటరెడ్డి గారికి. ఆయన 17 సినిమాలు చేశారు. బట్ ఏంటంటే ఆ బడ్జెట్లో ఒక నిర్మాతకి ఇచ్చిన మాటలో సినిమా చేయటం నాట్ ఏ ఆర్డినరీ జోక్. అందరూ చేయలేరు అలాగా. ఆ కమిట్మెంట్ తోటి అంత బాగా తీసి పర్ఫెక్ట్గా ఎన్ని సినిమాలు చేశాడంటే గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కంటెంట్ ఎన్నుకున్నారు ఓ తండ్రి కథ అని. అంటే ముఖ్యంగా ఇందులో ఒక తండ్రి దగ్గర ఎప్పుడు కూతురు తన ప్రేమను షేర్ చేసుకుంటుంది, అలాగే కొడుకు తల్లి దగ్గర చేసుకుంటారు. కానీ వీళ్ళు ప్రేమించుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ విషయాన్ని ఎందుకు షేర్ చేసుకోరో అర్థం కాదు. కానీ అలా వెళ్ళిపోయారు, సరే ఓకే. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఎందుకు ఇగో ఉండాలి, కూతురికి ఎందుకు ఇగో ఉండాలి? సమస్య వచ్చినప్పుడు ఎవరైనా హక్కును చేర్చుకోవాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న ఫిల్మ్ ఇది. ఇలాంటి మిస్టేక్స్ సొసైటీలో కొన్ని వందల సంవత్సరాలుగా తల్లిదండ్రులు చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు. సో అది ప్రతి జనరేషన్లోనూ జరుగుతుంది. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారాగా. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి సినిమా తీశారు. కంగ్రాట్స్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. May 1st ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. నా పేరు డ్రమ్స్ రాము, మ్యూజిక్ డైరెక్టర్. మన నంది వెంకటరెడ్డి గారి సినిమాలకి రెగ్యులర్గా మ్యూజిక్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సినిమా ఓ తండ్రి కథ, ఇది ఒక తండ్రి వ్యధ. ఈ కథలో ఉండే వ్యధని చాలా అద్భుతంగా మన నంది వెంకటరెడ్డి గారు తెరకెక్కించారు. దానికి మన అశోక్ రెడ్డి గారి సహకారం, ఆయన యాక్టింగ్, మిగతా టెక్నీషియన్ సపోర్ట్ కూడా తోడైంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి 5 సాంగ్స్ కంపోజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో ఒక 2 పాటల్ని నర్ల రామకృష్ణారెడ్డి గారు రాశారు. అదేవిధంగా తడికొండ చంద్రశేఖర్ గారు అని తను 2 సాంగ్స్ రాశారు. చాలా మంచి లిరిక్స్. ఆ లిరిక్స్ వల్లే ఆ పాటలు అంత అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా May 1st వస్తున్న ఈ సినిమాని అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లెంకల అశోక్ రెడ్డి గారు అండ్ నంది వెంకటరెడ్డి గారు. Thank you very much, Ramu garu. You gave us such amazing music to the film. రండి వెంకరెడ్డి గారు, కూర్చుందిరండి. చేత కాకపోతే కూర్చుందిరండి. ఎందుకంటే పాపం చాలా ఫీవర్తో ఉన్నాడు 3 రోజులు, అందుకని చాలా నీరసంగా ఉన్నాడు. చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. నన్ను చూసేవరకు ఆయన కోపం వస్తుంది, నన్ను ఊక పిలుస్తుండని. ఈ యొక్క ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్ర బృందానికి, పెద్దలు సముద్ర గారికి, కళా రాజేష్ గారికి, మోహన్ గారికి, అట్లాగే దొరైరాజు గారికి, వినయ్ రాజు గారికి, ఇంకా వచ్చినటువంటి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, కళాకారులకు, కళాభిమానులకు అందరికీ నా యొక్క కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. మిత్రులారా, ఈ సినిమాని 3 సంవత్సరాల క్రితం తీయడం జరిగింది. ఈ యొక్క సినిమాలో ఎంత కష్టం ఉందో అంతకంటే కష్టాన్ని ఓర్చుకొని సినిమా తీయగలిగినాం. కానీ తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూల వల్ల 1 సంవత్సరంన్నర పాటు దాన్ని పెండింగ్ వేయడం జరిగింది. కానీ ఈరోజు నేను ఇక్కడ ఈ సినిమాని
ఆడియో ఫంక్షన్ చేస్తుంటే అసలు ఈ సినిమాలో ఇంత ఉందా, నేనే నటించినా అనేది నాకు నా మీద నాకే అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే మహా సినిమాలు తీసినటువంటి పెద్దలు, డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళంతా కూడా కొనియాడుతుంటే నా కళ్ళ పొంటి నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నిజంగా నేను మనసు పెట్టి చేశాను. 2011లోనే మా పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక చిన్న కుటుంబ పంచాయతీని దాన్ని తీసుకొని విశ్వప్రసాద్తోని, డైరెక్టర్ విశ్వప్రసాద్ గారితోని ఇక్కడ ఆకాష్ గారి హీరోని పెట్టి ఇదే ఫిలిం ఛాంబర్లో 2011లో పంచాయతీ అనే సినిమాని శంకుస్థాపన చేశాను. కానీ ఆ రోజుల్లో సినిమా తీయలేకపోయాను. నేను 2011 నుంచి మొదలు పెడితే 2017 వరకు ఎంతో కష్టపడి తీయాలని ఆలోచనతో నేను, ఎందుకంటే మొదటిసారి కళాభిమాన్ని, కళాపోషకుని, నాకు ఏకపాత్ర అభినయాలు వేశాను, ఎన్నెన్నో నాటకాలు, అన్ని పాటలు పాడాను, నాటకాలు ఆడాను. మొత్తం నేను ఒక కళాకారునిగా ఎదగాలనేది నా ఉద్దేశం. నేను ఒక ప్రొడ్యూసర్గా కావాలనేది కాదు, ఒక కళాకారుడిగా నేను నిలవాలన్న ఉద్దేశంతో నేను ఈ సినీ రంగంలోకి అడుగుపెట్టాను. 2017లో ఎల్వి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్పై గులాబీ మేడ అనే సినిమా బోండా వెంకటస్వామి నాయుడి దర్శకత్వంలో దాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా నంది వెంకటరెడ్డి గారితో ఇది దాదాపు నేను 3 సినిమాలకు నిర్మాతగా, 5 సినిమాల్లో ఈయన సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాను. ఇంకా 3 సినిమాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చున్నాయి. ముఖ్యంగా నేను మీడియా మిత్రులకు మరీ చేతులు జోడించి నమస్కరించి పెడుతున్నాను. మిత్రులారా, మేము ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, నల్లధనం మా దగ్గర లేదు, ఎక్కడో చేసాం. మేము కష్టపడి సంపాదించుకున్న పైసలతోని ఈ యొక్క కళామాతలిని కాపాడుకోవాలని, కళాత్మకమైనటువంటి ఒక సన్నివేశాన్ని ముందుకు తీసుకురావాలని ముందుకు వచ్చాం. చేతులు జోడించి మరీ నమస్కరించి మీకు చెప్తా ఉన్నాను, కాస్త మా సినిమాని ప్రచారం మీ ద్వారా ఎక్కువ చేయమని మరీ కోరుతా ఉన్నాను. డబ్బులు ఇచ్చే స్థితిలో మేము లేం, 100 కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో మేము లేం. ప్రమోషన్కి 50 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెట్టే పొజిషన్లో మేము చిన్నవాళ్ళం. కానీ మట్టిలో మాణిక్యాలంటారే, అలాంటి వాళ్ళు మా కళాకారుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని పైకి తేవడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ మిత్ర బృందానికి కానీ అందరికీ కూడా ఈ యొక్క సినిమా గురించి చెప్పి, సరే ఈ సినిమాలో ఏం సారాంశం ఉందనేది నా సినిమా గురించి, నా నటన గురించి నేను చెప్పడం కాదండి, మీరు చూశారు కాబట్టి దీన్ని ఎక్కువ ప్రేక్షకుల మహాదేవులకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను.